మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పుష్య శనివారం సప్తమి మంచి రోజు కనుక సాయంత్రం 4:56 నుండి 6:47 మధ్యలో ఇది వేసి దీపం పెట్టండి. చాలు, మీ జాతకం మారి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. పుష్య శనివారం మరియు సప్తమి తిథి కలయిక అనేది సామాన్యమైన రోజు కాదు. ఇది కొన్ని శతాబ్దాలకు ఒక్కసారి వచ్చే అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక సమయం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పుష్యమాసం అంటేనే పుష్య ప్రథమైనది. ఈ మాసంలో చేసే దాన ధర్మాలు, పూజలు మరియు పరిహారాలు వేల రెట్ల ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా శనిదేవుడికి పుష్యమాసం అంటే ప్రాణం. ఎందుకంటే ఆయన సూర్యపుత్రుడు అయినప్పటికీ చల్లదనాన్ని మరియు క్రమశిక్షణను ఇష్టపడతారు. శనివారం ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావటంతో ఈ పుష్య శనివారం నాడు ఈ వస్తువును వేసి దీపం పెడితే చాలు, జీవితంలోని చీకట్లను తొలగి వెలుగులు నిండుతాయి, కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ శనివారం రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీ దరిద్రం ఎలా తొలగిపోతుందో, మీ జాతక చక్రంలో ఉన్న దోషాలు ఎలా హరించుకుపోతాయో అర్థమవుతుంది. అందుకే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు శనిదేవుని కృప కోసం కామెంట్ బాక్స్లో జై శనిదేవ అని భక్తితో రాయండి. మనం చేసే ఈ చిన్న పని శనిదేవుని దృష్టిలో మన పట్ల సానుకూలతను పెంచుతుంది. శనిదేవుడు అంటే కేవలం భయం మాత్రమే కాదు, ఆయన న్యాయాధికారి, కర్మ ఫలదాత. మనం గతంలో చేసిన తప్పుల వల్ల వచ్చే కష్టాలను ఆయన తొలగించాలంటే ఆయనకు ఇష్టమైన రోజున ఆయనకు ఇష్టమైన రీతిలో ఆరాధించాలి. ఈ ప్రత్యేకమైన శనివారం నాడు సాయంత్రం 4:56 నుండి 6:47 మధ్య సమయం అత్యంత పవిత్రమైనది. ఈ కాలాన్ని ప్రదోషకాలం అని కూడా అంటారు. ఈ సమయంలో దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారని, మనం చేసే ప్రార్థనలు నేరుగా వారికి చేరుతాయని పెద్దల నమ్మకం. ముఖ్యంగా ఈ సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగించటం వల్ల అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. శనిదేవుడు వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడు. పూర్వం స్వామివారు శనిదేవుని నుండి ఒక వరం పొందారు. తనను కొలిచే భక్తులను శనిదేవుడు ఎప్పుడూ పీడించకూడదని, వారికి రక్షణగా ఉండాలని కోరారు. అందుకే శని బాధలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ దీపారాధన ప్రక్రియ గురించి ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. మీరు రేపు సాయంత్రం లోపు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు ఒక మట్టి ప్రమిదను లేదా వీలైతే వెండి లేదా రాగి ప్రమిదను పెట్టండి. అందులో స్వచ్ఛమైన నువ్వుల నూనెను పోయాలి. ఎందుకంటే శనిదేవుడికి నువ్వుల నూనె అంటే అత్యంత ఇష్టం. 2 విడివత్తులను తీసుకొని వాటిని కలిపి ఒకే ఒత్తిగా చేయాలి. ఇది శివపార్వతుల లేదా లక్ష్మీ నారాయణుల ఐక్యతకు ప్రతీక. ఇప్పుడు ఆ దీపంలో మీరు 3 విశిష్టమైన పదార్థాలను వేయాలి. మొదటిది 2 చుక్కల పచ్చిపాలు, రెండవది 2 ఎండిన తులసి ఆకులు, మూడోది కొద్దిగా బెల్లం పొడి. ఈ 3 పదార్థాలు మీ జీవితంలోని 3 ప్రధాన సమస్యలను పరిష్కరిస్తాయి. పాలు అనేవి చంద్రగ్రహణానికి సంకేతం. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మనసు నిలకడగా ఉండదు, అనవసరమైన టెన్షన్లు ఉంటాయి. దీపంలో పాలు వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది. పాలలోని ధవల వర్ణం స్వచ్ఛతకు మరియు శాంతికి గుర్తు. ఇక రెండో పదార్థం ఎండిన తులసి ఆకులు. తులసి కోటలో ఉన్న పచ్చి ఆకులను కోయటం కంటే కింద రాలిన ఎండిన తులసి ఆకులను సేకరించి వాటిని దీపంలో వేయటం వల్ల విష్ణుమూర్తి అమితమైన ఆనందానికి లోనవుతారు. తులసి అంటేనే బృందావనం. ఎక్కడ తులసి ఉంటుందో అక్కడ నారాయణుడు ఉంటాడు. నారాయణుడు ఉన్న చోట లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది. ఎండిన తులసి ఆకులు దీపం నూనెలో వేసినప్పుడు వచ్చే సువాసన మరియు తరంగాలు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని, దిష్టి దోషాలను మరియు వాస్తు దోషాలను కూడా దూరం చేస్తాయి. మూడవది బెల్లం పొడి. బెల్లం అనేది తీపికి మరియు మంగళానికి సంకేతం. ఇది కుజగ్రహానికి మరియు గురుగ్రహానికి సంబంధించినది. దీపంలో బెల్లం వేయటం వల్ల మీ జీవితంలో ఉన్న చేదు అనుభవాలు తొలగిపోయి తీపి వార్తలు వింటారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నవారికి బెల్లం ఒక అద్భుతమైన పరిహారంగా పనిచేస్తుంది. ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న బాధలను, కోరికలను ఎకరువు పెట్టాలి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు, ముఖ్యంగా శనిదోషం వల్ల కలిగే ఆటంకాలు తొలగిపోతాయి.
ఈ శనివారం నాడు చేసే ఈ దీపారాధన మీ ఇంట్లోకి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. లక్ష్మీదేవి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. చాలామంది ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవటం లేదని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు ఈ పరిహారం చేయటం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది మరియు వృధా ఖర్చులు తగ్గుతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి లాభాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాలు పెరుగుదల వంటి శుభవార్తలు అందుతాయి. ఈ దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు ఉండకూడదు. పూర్తి నమ్మకంతో మరియు భక్తితో చేయాలి. రేపు సాయంత్రం 4:56 నుండి 6:47 మధ్యలో ఇలా దీపం పెట్టడం వల్ల ప్రకృతిలోని శక్తులు మీకు సహకరిస్తాయి. ఈ సమయం గ్రహాల అనుకూలత కలిగిన సమయం, అందుకే దీన్ని మనం వినియోగించుకోవాలి. పుష్యమాసపు శనివారాల మహిమ గురించి పురాణాల్లో ఎంతో గొప్పగా చెప్పబడింది. ఈ రోజున చేసే ధర్మకార్యం 100 ఏళ్ల పుణ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రమిదను కదిలించవద్దు. అది కొండెక్కిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ పదార్థాలను తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం బయటకు వెళ్ళిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు మీ జీవితంలో అనేక పరిహారాలు చేసి ఉండవచ్చు, కానీ ఈ పుష్య శనివారం నాడు చేసే ఈ విశిష్ట దీపారాధన ఇచ్చే ఫలితం చాలా వేగంగా ఉంటుంది. దీనికి కారణం ఆ పదార్థాలలోని శక్తి మరియు ఆ సమయానికి ఉన్న ప్రాముఖ్యత. పాలు, తులసి, బెల్లము ఈ 3 అమృతంతో సమానమైనవి. వీటిని అగ్నిసాక్షిగా దీపంలో ఉంచినప్పుడు వాటి నుండి వెలువడే సూక్ష్మశక్తి మీ ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటే లేదా పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఈ దీపం వెలిగించడం వల్ల వారిలో సానుకూల మార్పు వస్తుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. శనిదేవుడు మీకు కష్టాలు ఇస్తున్నాడంటే దాని అర్థం మిమ్మల్ని సరైన దారిలో పెట్టాలని మరియు మీ కర్మలను క్లియర్ చేయాలని ఆయన ఉద్దేశం. ఈ దీపారాధన ద్వారా మీరు ఆయనకు శరణాగతి వేడుతున్నారు. తద్వారా ఆయన తన కఠినత్వాన్ని తగ్గించి మీకు అండగా ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారి ముందు ఈ దీపం పెట్టడం వల్ల స్వామివారు మీ బాధ్యతను తీసుకుంటారు. భవిష్యత్తులో మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చూస్తారు. ఈ పరిహారాన్ని మీరు ప్రతి శనివారం కూడా కొనసాగించవచ్చు. కానీ రేపటి శనివారం మరియు సప్తమి తిథికి ఉన్న ప్రత్యేకత మరెప్పుడూ రాదు. అందుకే ఈ సుముహూర్తాన్ని వాడుకోండి. మీ జాతకం ఎంత బలహీనంగా ఉన్నా, గ్రహాల స్థితి ఎంత అనుకూలించకపోయినా దైవబలం ముందు అవన్నీ చిన్నవే. ఆ దైవబలాన్ని పొందేందుకే ఈ చిన్న ప్రయత్నం. మీ భక్తి, మీ శ్రద్ధే మీ విజయానికి మూలాధారం. నిశ్చలమైన మనస్సుతో దీపాన్ని దర్శించుకొని వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మీ జీవితంలో ధనానికి లోటు ఉండదు, గౌరవానికి కొదవ ఉండదు, సుఖానికి వెలితి ఉండదు. అష్టైశ్వర్యాలు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యము, మంచి సంతానము, మనశ్శాంతి మరియు సమాజంలో మంచి పేరు. ఈ దీపం వల్ల ఇవన్నీ మీకు సిద్ధిస్తాయి. ఈ రహస్య పరిహారాన్ని భక్తితో పాటించండి, ఫలితాలను పొందండి. మేము ఈ సమాచారాన్ని మీకు అందించడానికి గల కారణం మన చుట్టూ ఉన్న వారు బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలనే ఉద్దేశంతోనే. శనిదేవుడు చాలా దయామయుడు, కానీ క్రమశిక్షణ తప్పితే శిక్షిస్తాడు. మనం భక్తితో ఆయనను ప్రార్థిస్తే ఆయన అంతటి కరుణాశీలి మరొకరు ఉండరు. ఈ పుష్య శనివారం మాత్రం మీరు ఈ దీపం వెలిగించినప్పుడు మీ ఇంటి చుట్టూ ఒక రక్షణా వలయం ఏర్పడుతుంది. దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి వైపు చూడడానికి కూడా భయపడతాయి. రేపు సాయంత్రం 4:56 నుండి 6:47 మధ్య ఖచ్చితంగా దీపం వెలిగించి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించండి. ఈ సమాచారాన్ని గుర్తుంచుకోండి, వీలైతే ఒక చోట రాసుకోండి. సమయం దాటిపోకుండా చూసుకోండి, మంచి ఫలితాలను పొందండి. రేపు శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు, ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది, శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సమస్యలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, దరిద్రం మొత్తం పోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, మీలో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. చాలామంది కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు, కొంతమంది కుక్కలు పెంచరు. వీధుల్లో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వీధి కుక్కల్లో కొన్ని కుక్కలు మంచిగా ఉంటాయి, ఇంకొన్ని కుక్కలు మంచిగా ఉండవు, దారుణంగా ఉంటాయి. అందరినీ చూసి అరవటము, కరవటము వంటి పనులు చేస్తాయి. నిజానికి కుక్కలు ఎవరిని ఏమీ అనవు. మనం వాటిని కదపకుండా ఉంటే అవి కూడా మనల్ని కదపవు. కానీ కొన్ని కుక్కలు మాత్రం మనం ఏమీ అనకపోయినా సరే మన మీదకు ఎగబడతాయి. అలాంటి కుక్కలకు దూరంగా ఉంటేనే మంచిది. ఇవి కాకుండా కొన్ని వీధి కుక్కలు చాలా మంచిగా ఉంటాయి. అంటే ఆ వీధిలో ఉన్న మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటాయి. అంటే వీధుల్లో నివసించే మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటుంది.
కొత్త వారు ఎవరైనా వస్తే వారిని చూసి అరుస్తూ ఉంటుంది, కానీ ఎవ్వరినీ కరువవు. ఇలాంటి మంచి కుక్కలకు రోజు ఒక ముద్ద అన్నం వేస్తే చాలు, చాలా పుణ్యం వస్తుంది. ప్రత్యేకించి శనివారం రోజు ఇలాంటి వీధి కుక్కలు కనిపిస్తే ఈ మాట అనండి చాలు, ఎన్నటికీ తరగని ఆస్తి వస్తుంది, కష్టాలు పోతాయి, శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే శనిదేవుడికి కుక్కలంటే చాలా ఇష్టం. కుక్కలను లేదా ఇతర మూగ జీవాలను అనవసరంగా హింసిస్తే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. అంతేకాదు కుక్క కాలభైరవుడి వాహనం గనుక శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి. మరి ఇంతకీ శనివారం రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు అస్సలు కుక్క తోక వంకరగా ఎలా మారింది, ఎందుకు మారిందో తెలిపే కథను విందాం. పూర్వం కుక్కలకు తోక వంకరగా ఉండేది కాదు, సాఫీగా కర్రలా ఉండేది. దాని తోక వంకరవ్వడానికి ఒక కథ ఉంది. పూర్వం అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి ఉండేవి. వాటిల్లో కుక్క కూడా ఒకటి. దానికి కొన్ని గొప్ప గుణాలు ఉండేవి. దూరం నుండి చప్పుడు వినగలదు, వాసన పసిగట్టగలదు. అందుకే కుక్క అడవికి కూడా కాపలాదారునిగా ఉండేది. అడవికి రాజైన సింహం కుక్కలోని ప్రతిభను గుర్తించింది. అందుకే అడవికి కుక్కను సేనాధిపతిని చేసింది. కానీ గొప్ప పదవి దక్కిందన్న గర్వంతో కుక్క తలబిరుసుతనంగా ప్రవర్తించటం మొదలుపెట్టింది. కుక్క అడవిలోని ఇతర జంతువులను లెక్క చేసేది కాదు. సమస్యలను సింహం రాజుకు విన్నవించుకుందామని వచ్చే చిన్న చిన్న జంతువులను తన కర్రలాంటి తోకతో తరిమి కొట్టేది. కుక్కకు పెరిగిన అహంకారాన్ని చూసి మిగిలిన జంతువులు ఎంతో విసిగిపోయాయి. నాడు జంతువులన్నీ కలిసి కుక్క యొక్క పొగరుబోతుతనం గురించి సింహానికి ఫిర్యాదు చేశాయి. విచారణ కొరకు సింహం కుక్కను రమ్మని కబురు చేసింది. కుక్క సింహం రాజు దగ్గరకొచ్చింది. అప్పుడు సింహం కుక్కతో, అడవిలో జంతువులన్నిటినీ కూడా నువ్వు బాధ పెడుతున్నావని విన్నాను. సేనాధిపతివై ఉండి వారి కష్టాలను తీర్చాల్సింది పోయి నువ్వే ఇలాగా ప్రవర్తిస్తే ఎలా? నీకిదే చివరి హెచ్చరిక. ఇంకోసారి నీ మీద ఫిర్యాదు రాకూడదు. ఇక నుండైనా బుద్ధిగా ఉండు పో అని మందలించింది. అయ్యో ఒట్టి అబద్ధం సింహరాజా, ఆ తోకను చూడండి. ఆ భగవంతుడు నాకు కర్రలాంటి బలమైన తోకను ఇచ్చాడు. అది చూసి మిగిలిన జంతువులు అసూయపడుతూ నాపై నిందారోపణలు చేస్తూ ఉన్నాయి. కావాలని నా మీద లేనిపోని చాడీలు చెప్తూ ఉన్నాయి అంతే అంది కుక్క అమాయకత్వాన్ని నటిస్తూ. అయితే మిగిలిన జంతువులు అసూయ చెందకుండా నేను ఉపాయం చెప్తాను. ఈ కుక్క తోకను మడిచి తాడుతో కట్టు అని భటుడు తోడేలుకు చెప్పింది సింహం. సింహం చెప్పినట్టే చేసింది తోడేలు. అలా 4-5 నెలలు గడిచిపోయాయి. కుక్క మడిచి రాయి కట్టడం వల్ల కుక్కకు బాగా నొప్పి కలిగింది. పైగా మిగిలిన జంతువుల ముందు అవమానంగా భావించి అడవి నుంచి పారిపోయి వేరే ఊరికి వచ్చేసింది. ఆ ఊరిలో ఒక రైతు పొలం పని చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా తోకను కట్టేసి ఉన్న కుక్కను చూసి జాలిపడి కట్టు విప్పదీశాడు. మునపటి మాదిరి కర్రలాగా లేదు, వంపు తిరిగి పైకి లేచి ఉంది. తల తిప్పి పైకి తిరిగి ఉన్న తోకను చూసింది కుక్క. ఆ తోకతో ఇప్పుడు ఎవరిని బెదిరించలేదు, కర్రలా ఉపయోగించి ఎవ్వరినీ కొట్టలేదు. ఇక అహంకారంతో ఉండకూడదు అని మనసులో అనుకుంది. రైతు వెంటే ఇంటికి వచ్చింది. వెంటబడి వచ్చిన కుక్కకు కొంత అన్నం పెట్టి నీళ్లు తాగించాడు రైతు. పెట్టిన తిండికి విశ్వాసంగా తోక ఊపింది కుక్క. అప్పట్నుంచి రోజు రైతుతోనే ఉంటూ రైతు పెట్టింది తింటూ రైతుతో పాటు పొలానికి వెళ్తూ ఇంటికి కాపలాగా ఉండిపోయింది కుక్క. కుక్కకు రైతు చూపించే ప్రేమ ఆప్యాయత కూడా బాగా నచ్చేసింది. ఎందుకంటే అడవి జంతువుల కన్నా మనుషులే మంచివారు, యథార్థ హృదయులు అని తలిచి విశ్వాసం గల పెంపుడు జంతువుగా నాటి నుండి మనుషుల మధ్యలో నిలిచిపోయింది. ఇక వీడియోలోకి వస్తే కుక్కలు విశ్వాసానికి ప్రతీకలు. ముఖ్యంగా వీధి కుక్కలలో శనిదేవుడు కాలభైరవుడు నివాసం ఉంటారు కనుక వీధి కుక్కలను అనవసరంగా కొట్టకూడదు. వీధి కుక్కలకు ప్రతిరోజు మీరు వండుకున్న ఆహారాన్ని కొంచెం వేస్తే పుణ్యం వస్తుంది. కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఒక్కొక్కసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటూ ఉంటారు. వీధుల్లో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునం అని, చెడుకు సంకేతమని పెద్దలు చెప్తూ ఉన్నారు. మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఒక పెద్ద సమస్య రాబోతుందని అర్థం.
కుక్కల ఏడుపు నష్టాన్ని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉంటే కుక్కలు దానిని పసిగట్టి మొరగటం ప్రారంభిస్తాయి. మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడుస్తున్నప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే మీకు రాబోయే రోజులలో ఏ దోషాలు ఉండవు. ప్రత్యేకించి శనివారం రోజు ఏ సమయంలో అయినా సరే, అంటే పగటిపూట కావచ్చు లేదా రాత్రిపూట కావచ్చు, మీకు శనివారం రోజు ఏ సమయంలో కుక్క కనిపించినా ఆ కుక్కను మీ ఇంటి ముందుకు పిలిచి కొంచెం అన్నంలో నూనెను కలపండి. తర్వాత ఆ అన్నంలో పెరుగును కానీ పాలను కానీ కూరను కానీ ఏదో ఒకటి కలిపి తర్వాత ఆ అన్నాన్ని కుక్కకు ఆహారంగా పెట్టండి. ముందైతే పొడి అన్నం తీసుకోండి. ఆ అన్నంలో నువ్వుల నూనె కలపండి. నువ్వుల నూనె లేకపోతే మీరు వంటకు వాడే నూనెను కలపండి. పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇలా ఏదో ఒక ఆయిల్ 1 స్పూన్ కలపండి. ఈ నూనె కలిపిన అన్నంలో పాలు, పెరుగు, కూర ఇలా ఏది ఉంటే అది కలిపి ఆ అన్నాన్ని కుక్కకు పెట్టండి. కుక్క ఆ అన్నం తినే సమయంలో ఓం శం శనియే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఒక కుక్క వస్తే ఒక కుక్కకు అన్నాన్ని వేయండి. 3-4 కుక్కలు వస్తే వాటన్నిటికీ కలిపి అన్నాన్ని వేయండి. మంత్రాన్ని మాత్రం 3 సార్లు జపించండి. శనివారం రోజు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వలన శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న దోషాలు, కష్టాలు అన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక శనివారం రోజు మీకు కూడా కుక్క కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.